ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మనం కొన్ని సమయాల్లో ప్రభువా ఇదేంటి నాయనా, ఎంత అన్యాయమా, నేను నమ్మకంగా జీవిస్తున్నందుకు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా నీవే దేవుడు అని నీ కోసం నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో ఎంత అన్యాయమా ప్రభా, ఇంకా న్యాయం ఎక్కడ ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర న్యాయం లేదు, సమాజంలో పెద్దల దగ్గర న్యాయం లేదు. నువ్వు నీతిమంతుడివి, నీతి న్యాయములు నీ సింహాసనములని, నీవు న్యాయము గల దేవుడు అని నీకోసమే బ్రతుకుతుంటే నీ దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు ప్రభా అని వాపోతున్న ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా అలా అనిపిస్తుంది కాదు? లోకంలో ఇష్టానుసారంగా జీవించేవారేమో ఎంత హ్యాపీగా ఉన్నారు, అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా, అపవిత్రంగా బ్రతుకుతూ జీవిస్తున్న వాళ్ళేమో వాళ్ళు హ్యాపీగానే బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏ కష్టం లేదు, నష్టం లేదు అన్నట్టుగా వాళ్ళు మేడల మీద మేడలు కట్టుకుంటూ, ధనం మీద ధనం సంపాదించుకుంటూ వాళ్ళు మంచి వైభవాలు అనిపిస్తున్నారు. నేనైతే నీవే దేవుడు అని, నీవే జీవితం అని నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ, ఇహలోకమాలిన అంటకుండా నేను నా ఉద్యోగం నేను చేసుకుంటూ, నా వ్యాపారం నేను చేసుకుంటూ, నా బిడ్డలు నేను చదివించుకుంటూ, ఇదిగో నా కష్టార్జితం మీద ఆధారపడుతూ బతుకుతున్న నా జీవితమేమో ఈరోజున గందరగోళమైన పరిస్థితిగా ఉంది. ఓ రకంగా చూస్తే నా జీవితంలో ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అనిపిస్తూ ఉంది అని ఏడుస్తూ ఉన్న ఓ తల్లి, ఏడుస్తున్న బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అన్యాయం చేయడు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో ఇప్పుడు నీకు అన్యాయము జరిగినట్టుగా అనిపించవచ్చు, అన్యాయం జరిగినట్టుగా అనిపించవచ్చు. ఇప్పుడు నీ కళ్ళ ముందుకు నష్టముగా కనిపించవచ్చు. ఇప్పుడు నీ కళ్ళ ముందు నాకే ఎందుకు ఇలా సంభవించింది అని అనిపించవచ్చు. కానీ అది తాత్కాలికమైనదే. నీకు దేవుడు శాశ్వతమైన న్యాయము, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము ఆయన నీ జీవితంలో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఉన్నాడు. భార్య, భర్త, కుటుంబం ఎంతో నమ్మకంగా వాళ్ళు బ్రతికేవారు. అతను ఆదివారం ఖచ్చితంగా ప్రభు దగ్గరికి తన కుటుంబంతో వెళ్ళేవాడు. అతను అలాగనే వెళ్తున్నప్పుడు అతను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. అయితే తన బాస్కి తనతో ఉన్న వాళ్ళు ఎక్కబడిశారు. మేమందరం ఆదివారం చర్చికి వస్తున్నాం, అతను మందిరానికి వెళ్తూ ఆదివారం చర్చికి వెళ్తూ మరి నీ కంపెనీకి రావట్లేదు, మేము కూడా క్రైస్తవులమే కానీ మేము డ్యూటీలు మానేసి రావట్లేదు కదా, అతను ఎందుకు మరి ఆదివారం రావట్లేదు అని అతను యజమానుడితో చెప్పేవారికి ఆ యజమానుడు ఈ భక్తిపడిన వాడు ఆయన దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు ఆదివారం నీ డ్యూటీ ఉన్నప్పుడు ఎందుకు మానేస్తున్నావు అడిగాడు. అయ్యా ఆదివారం నేను సెలవు పెడుతున్నాను, నా డ్యూటీ పడినప్పుడు నేను సెలవు పెడుతున్నాను. నేను నా కుటుంబంతో కలిసి ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని నా ప్రభు చెప్పాడు. ఒక ఆదివారమే కదా మాకు ఉంటుందయ్యా, అందుకే నా భార్యతో పిల్లలతో కలిసి నా దేవుణ్ణి ఆరాధించడానికి నేను మందిరానికి వెళ్ళాలన్నాడు. వచ్చే రేపు నుంచి ఇక నువ్వు ఆదివారం సెలవు పెట్టడానికి వెళ్ళలేదు, నువ్వు ఖచ్చితంగా కంపెనీకి రావాల్సింది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కుదరదయ్యా, నేను ఖచ్చితంగా ఒకవేళ నా డ్యూటీ పడితే నేను మాత్రం సెలవు పెడతాను, నేను నా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలే అన్నాడు. అయితే రేపు నుంచి నువ్వు కంపెనీకి రావాల్సిన అవసరం లేదు అన్నాడు ఆయన. వెంటనే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి సోఫాలో కుప్పకూలిపోయాడు. తన భార్య చూసింది.
ఏమైందండి, ఎందుకు బాధపడుతున్నారంటే జరిగింది చెప్పాడు. ఇలాగా కంపెనీకి రావద్దన్నాడు, ఆదివారం మంది ఖచ్చితంగా కంపెనీకి రావాలన్నాడు. అంటే భార్య అంది, మీరెందుకండి బాధపడతారు, మీరేమైనా కంపెనీలో తప్పు చేయలేదు కదా, మీరేమైనా అన్యాయం చేయలేదు కదా. అంటే లేదు, మన దేవుడు కోసమే కదా మనం వెళ్తున్నాం, దేవుడి కోసమే కదా, ఆయన మందిరం కోసం కదా వెళ్తున్నాం. మరి ఎందుకు ఇలా జరిగిందంటే మన దేవుడు తన వెనకలేక ఉద్దేశం ఉందండి, ఏదో ప్రణాళిక ఉంది. మన దేవుడు మనకు అన్యాయం చేయడు. రండి, మనం మరొక మార్గం చూపిస్తాడు. మరి పిల్లలకు ఫీజు ఎలా కట్టాలి, ఇంటి అద్దె ఎలా కట్టాలి, మన పోషణ ఎలాగంటే మన దేవుడు మనం చూసుకుంటాడండి. మన దేవుని కోసం కదా బ్రతుకుతున్నాం అని తన భార్య ఎంకరేజ్ చేసిందండి. ఆ విధంగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి కన్నీటితో ప్రార్థన చేశారు, ప్రభా మాకు మరో మార్గం చూపించండి, మాకు మార్గం చూపించండి అని ఆ భార్య భర్తలు ఇద్దరు కన్నీరు కచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు తన భర్త గార్డెన్లోకి వెళ్ళాడు. గార్డెన్లో అంతా కూడా చక్కగా మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ఇక్కడ రొమ్ము మీద, ఇక్కడ గుండెల మీద ఏదో కుట్టినట్టుగా పురుగు ఉంటే ఆ గుండె మీద ఇలా పురుగును చంపడానికి ఇలా కొట్టాడు. కొట్టేవారికి వెంటనే రక్తం వస్తుంది. ఏంటంటే గుండు సూదే. ఆయన ఇక్కడ ఆయన చేసే కంపెనీ అంటే గుండు సూదుల కంపెనీలో పనిచేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక సూదే పెట్టుకుంటారు దేనికి వచ్చినప్పుడు. ఆ సూదే దిగబడిపోయింది గుంట్లో, వెంటనే రక్తం కారిపోతుంది. తన భార్య పరిగెత్తుకుని వచ్చింది. ఏంటండి రక్తం కారుతుందంటే ఆ సూది దిగిపోయింది, నా జేబు పెట్టుకున్న సూది దిగిపోయింది అని భార్య చెప్పినప్పుడు ఆ సూది లాగేశాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన పుట్టించాడు. ఇదిగో కుమారుడా, ఇంతవరకు ఈ సూదుల వల్ల ఇప్పుడు నీకు ఎంత ప్రమాదం జరిగింది, కానీ ఈ సూది లేకుండానే ఒక మంచి గుచ్చుకోని దాన్ని నువ్వు తయారు చేయొచ్చు కదా అని దేవుడు అతనికి ఒక నమూనా, ఒక జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఒక నమూనా చేశాడు. అది చేసి ఒక యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో దీన్ని ప్రింట్ చేయండి, దీన్ని ప్రింట్ చేయించి కొద్ది పెట్టుబడి పెట్టండి, నేను ఈ నమూనాను తీసుకుంది అంటే చాలామంది దగ్గర తిరిగాడు. కానీ ఒక ధనవంతుడు మాత్రం ఆ నమూనా తీసుకుని అతను దాన్ని ప్రింటింగ్ మిషన్ కొని ఆ ప్రింటింగ్ మిషన్కి దాన్ని అప్పగించి తయారు చేస్తే అద్భుతంగా అది సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇతనే సొంతంగా ఆ ప్రింటింగ్ మిషన్ పెట్టాడు. ఇతని బహుగా ఆ నమూనాతో దీవించబడ్డాడు. ఈరోజు ప్రపంచం అంతటిని కూడా అతను ఆస్వాదించబడ్డాడు. అదేం తెలుసండి, గుండె సూదుల కంపెనీలో పనిచేసే వ్యక్తి దేవుడి జ్ఞానం ఇచ్చిన తర్వాత సేఫ్టీ పిన్నీస్ని తయారు చేశాడు. తెలుసు కదా, పిన్నీస్ తెలుసు కదండి, అది అది సేఫ్టీ ఉంటుంది. ఆ నమూనాను తయారు చేయమని దేవుడు ఆలోచించాడు. ఈ రోజున ప్రపంచం అంతటా కూడా పిన్నీస్ లేని కుటుంబం అనేది ఉండదు. సేఫ్టీ పిన్ తయారు చేశాడు. అతని పేరే వాల్టేర్ హంట్. దాని స్తోత్రం. అతని వాల్టేర్ హంట్ ఈరోజు ప్రపంచ దేశాల్లో అతన్ని దీవించబడ్డాడు. తన సంతతి దీవించబడ్డాడు. వందల వేల లక్షల మంది అతని కంపెనీల్లో ఈ పనిచేసేవారుగా దీవించబడ్డాడు. తీసారండి, అన్యాయం చేసినట్లుగా, అన్యాయమైనట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ మన దేవుడు మనకు అన్యాయం చేయడండి. ఈరోజు నువ్వు అనుకుంటావు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నావు, కానీ 10 మందికి ఉద్యోగాన్ని ఇచ్చేవాడుగా నేను దీవించబోతున్నాను. నువ్వు చేస్తున్న వ్యాపారంలో అన్యాయం జరిగింది అనుకుంటున్నావు, కానీ నీ దేవుడు ఆ వ్యాపారంలో నీవే అనేక మందికి ఇచ్చేదానికి దేవుడు నేను దీవిస్తాడు. కాబట్టి ఈరోజు నీ కష్టార్జితంలో నీకు అన్యాయము జరిగింది అనుకుంటున్నావు, కానీ నీకు దేవుడు అన్యాయము జరగనివ్వడు. కొంతకాలము నీవే అన్యాయంగా అనుకుంటావు, కానీ దేవుడు నీకు న్యాయము చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యోసేపు ఉన్నాడు కదండి. ఆ యోసేపు గురించి ఒకసారి మనం చూసినట్లయితే, యోసేపు తను పొత్తిఫోరు అనే ఒక ఇంటి దగ్గర ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ నీతిగా బతుకుతున్నాడు. అలా నీతిగా బతుకుతున్న ఆ యోసేపు దగ్గర
యేసేపు దగ్గరికి ఆ యజమానురాలిన భార్య వచ్చి తను బలవంతం చేసింది. 40 రోజుల నుండి నాతో పాపం చేయమని ఆమె యేసేపుని ప్రేరేపించి విసిగిస్తూ ఉంది. ఆ యేసేపు ఏం చేశాడంటే, ఆదికాండం 39వ అధ్యాయం మనం చూస్తాం. యేసేపు అప్పుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. అప్పుడు పొతీఫరు యజమానుడి భార్య ఏడుస్తూ తన వస్త్రాలు చింపుకొని తన భర్త వచ్చే వరకు చెప్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? పని వాళ్ళందరినీ పిలిచింది. 100 మంది పని వాళ్ళు ఉన్నారు. పిలిచి, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆ హెబ్రీడు ఉన్నాడే, ఆ యేసేపు ఉన్నాడే, అతను నన్ను బలాత్కారం చేయబోయాడు, నన్ను పాడు చేయబోయాడు. నువ్వు తిండి పెట్టిన పాపానికి అతను నన్ను నమ్మద్రోహం చేయబడని తన భార్య తన యజమానుడితో చెప్పింది. అప్పుడు తన యజమానుడు పిలిచి, నువ్వెందుకు చేసావయ్యా అని అడిగినా ఇతనేం సమాధానం చెప్పలేకపోయాడు, మౌనం అయిపోయాడు. తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, యేసేపు అనుకోవచ్చు కదా, నేనంత నీతిగా బతుకుతున్నాను కదా ప్రభా, నేను ఏ పాపం చేయకుండా బతుకుతున్నాను కదా. ఓ పక్క నా తండ్రి దగ్గర నా అన్నలు తీసుకొచ్చి, నా తండ్రికి నిజాలు చెప్తున్నానని తీసుకొచ్చిన అన్నలు నాకు వచ్చిన కళ వచ్చిందని ఆ కలభావంతో నా తన్నకు చెప్తే నా అన్నలు తీసుకొచ్చి ఇటు గొప్పోడవుతాడంట అని తీసుకెళ్ళి నన్ను గొంట్లో పడేశారు. ఇక్కడ బానిసడిగా అమ్మితే ఐగుప్తు దేశంలో ఈ యజమాని దగ్గర నేను నమ్మకంగా పని చేసుకుంటున్నా. ఆయన భార్య నా మీద అన్యాయంగా నింద మోపితే అదే నిజమని నమ్మి నన్ను తీసుకెళ్ళి సరసాల్లో పడేశారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ భర్త నీ మీద నిందలేస్తున్నాడా? నీ భార్య నీ మీద నిందలేస్తుందా? నీ తోటి ఉద్యోగస్తులు నీ మీద నిందలు వేస్తున్నారా? నిందలు మోపుతున్నారా? నువ్వు నీతిగా బతికితే ఆ నిందలే రేపు దేవుడు 100లుగా మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండు. యేసేపుకి కాలం గడుస్తూ ఉంది. ఆ సరసాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సరసాల్లో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో చెప్పమంటారా, ఒకరోజు దేవుడు ఆ రాజ్యం అంతట్లో ఆ రాజుకి కల వచ్చింది. ఆ కలభావాన్ని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. చెప్పమంటారా, ఎవరు చెప్పలేకపోయారు. ఆ రాజ్యంలో ఆ కలభావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు యేసేపుతో పాటు ఉన్న సరసాల్లో ఒక మంత్రికి కల వస్తే ఆ కలభావాన్ని యేసేపు చెప్తాడు. అప్పుడు ఆ మంత్రి రాజుగారితో చెప్తాడు, అయ్యా, నీ కలభావాన్ని చెప్పగల ఒకడు ఉన్నాడు, అతడి సరసాలో ఉన్నాడు, హెబ్రీయుడు అంటాడు. అప్పుడు ఆ రాజు అతను అర్జెంటుగా పిలిపించండి అంటాడు. దేవునికి స్తోత్రం. అర్జెంటుగా అతన్ని పిలిపించండి అంటాడు. అప్పుడు యేసేపుని సరసాల నుంచి విడిపిస్తాడు. ఎవరు విడిపిస్తారు చెప్పండి? రాజే సరసాల్లో నుంచి బయట తీసుకొస్తాడు. అప్పుడు యేసేపుని అడుగుతాడు, ఏమయ్యా, నీకు కలభావం తెలుసంట కదా అంటే యేసేపు ఒక మాట అంటాడు. ఏమంటే తెలుసండి అయ్యా, ఈ కలభావం నా వల్ల కాదు, ఈ కలభావం నేను చెప్పలేను. కానీ ఈ కలభావం చెప్పడానికి నేను ఎంతటి వాడిని అయితే నా దేవుడైన యెహోవా నీకు ఈ కలభావాన్ని చెప్తాడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడే ఫరోకు కలభావం చెప్తాడు అని యేసేపు అక్కడ కూడా దేవుని హెచ్చిస్తాడు. అప్పుడు యేసేపు ఆ రాజుగారికి వచ్చిన కలభావాన్ని చెప్తాడు. నేను చెప్పే మాట అంటే అందరూ చాలామందికి తెలుసు, కానీ దేవుడు అతనికి ఎలా హెచ్చించబోతున్నాడో జ్ఞాపకం చేసుకోండి. హెచ్చించి ఒక సమయం వచ్చింది. ఎవరికి జ్ఞానం లేని జ్ఞానాన్ని యేసేపుకి ఇచ్చి ఆ కలభావాన్ని చెప్పినప్పుడు ఆ ఫరో ఒక మాట అంటాడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూసి
అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతా నీకు తెలియపరచును కనుక నీ వలె జ్ఞానము గల వారు ఎవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండును. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటి పైబడను ఉందనని యోసేపుతో చెప్పి, ఫరో, చూడుము, నా ఇంటి మీద నియమించి ఉన్నానని చెప్పాను. అప్పుడు 42వ చూడండి. మరి ఫరో తన చేతున్న ఉంగరము తీసి యోసేపు చేతి పెట్టి సన్ననార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ప్రజల ముందర కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యోసేపుకి అన్యాయం జరిగిందా? యోసేపుకి న్యాయం జరిగిందా? యోసేపు ఆ నింద పడ్డాడు, అయినా ప్రభు కొరకు బ్రతికాడు. ఏంటి ప్రభా, నాకెంత అన్యాయమా అనుకోలేదు. ఒక సమయం వచ్చింది, ఆ నిందే రెట్టింపు ఘనతగా దేవుడు మార్చాడు. యోసేపు తన తండ్రి దగ్గరే ఉంటే గొర్రెలు కాసుకునే కాపరిగా ఉండేవాడు. యోసేపు పొత్తిఫోర ఇంట్లోని తన భార్య సరసాలు వేయకపోతే యోసేపు బానిసగానే పనిచేసేవాడు. కానీ దైవ సంకల్పం ఏంటి తెలుసా? ఆ సరసాల్లో వెళ్ళటం వల్ల దేవుడు అతని సింహాసనం మీద పంపించి ఈ రోజున ఆ నిందే వందల కొలది మేలుగా మారి ఈరోజు ఒక బానిస పనిచేసేవాడు కాస్త ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు అతను ఏలుబడి చేసి ఐగుప్తు దేశం అంతటి మీద కాదు, ప్రపంచం అంతటి కూడా అతను ఆహార ధాన్యాన్ని అమ్మాడు. రెండవది, తన స్వకీలను తన అన్నలు కూడా వచ్చి యోసేపుకి కాళ్ళకి నమస్కారం చేశారు. ఈరోజున యోసేపుని దేవుడు అంతగా ఘనపరిచి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో మనం చూస్తాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, విజ్ఞానం గల మనసులారా, నీ దేవుడు అన్యాయం చేయుట అసంభవం, నీ దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం అని యోబు అంటాడు. నీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదాయన. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, తాత్కాలికంగా నాకేంటి ఇలాంటి నిందలు వస్తున్నాయి, నాకేంటి ఇలాంటి స్థితులు వస్తున్నాయి, నాకేంటి ఈరోజు ఇలాంటి అన్యాయమే జరుగుతుంది ఏంటి అనుకోవచ్చు. భక్తిహీనులు ఏమయ్యారు? భక్తిహీనులు నశించిపోయారు, నీతిమంతుడు హెచ్చించబడ్డాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజున ఎవరైతే నింద మోపిందో, ఏ పొత్తిఫోరు భార్య నింద మోపిందో, పొత్తిఫోరు చెరసాలలో పడేసిందో, ఇప్పుడు వాళ్ళందరూ ఎవరైతే నింద మోపినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారో వారందరూ ఇప్పుడు వంగి నమస్కారం చేసేవాడుగా దేవుడు యోసేపుని హెచ్చించాడు. అది శాశ్వత కాలమైన ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నీ ప్రార్థనలు మర్చిపోడు, నీ నీతిని మర్చిపోడు. నీతి న్యాయములు ఆయన సింహాసనం, ఆయనకి న్యాయాధిపతి అని పేరు. లోకము నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ, ఈయన ఉద్యోగం చేసే చోట నీకు అన్యాయం జరగచ్చేమో కానీ, మనుషులు నీ భార్య నీకు అన్యాయం చేయొచ్చు, భర్త నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ, ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను బంధువులు నిన్ను అన్యాయం చేయొచ్చేమో కానీ, నువ్వు నమ్మిన వారు నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ, నమ్మదగిన దేవుడు నువ్వు నమ్ముకున్నావు కదా, నీవే నా దిక్కయ్యా, నీవే నా జీవితం అని నీ కుటుంబం అంతా దేవుని కోసం బతుకుతున్నారు చూసారా, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. దీని స్తోత్రం. ఈరోజు నమ్ము, ఏ విషయంలో కూడా దిగులు పడద్దు, చచ్చిపోదామని అనుకోవద్దు. ఎందుకు నా జీవితం అని నువ్వు వ్యసన పడద్దు, భయపడవద్దు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నేను హెచ్చించే రోజులు రాబోతున్నాయి. న్యాయమైన త్రాసులో దేవుడు నీ నీతిని యథార్థతను తోచబోతున్నాడు. యోసేపుని హెచ్చించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆ దేవుడు న్యాయాధిపతి అనే దేవుడు నీకు న్యాయం చేసి తన కోర్టులో నీకు న్యాయం తీర్చి నిన్ను దేవుడు ఆయన ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. కాబట్టి యోసేపులాగా ప్రభు కొరకు ప్రార్థన చేయి, యోసేపులాగా నీతిగా బతుకు,
యేసేపుకు దేవుడు తోడైనట్లుగా నీకు నీ కుటుంబానికి దేవుడు తోడైనను గాక. ఆమె మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుడు బిడ్డ ఆయన మా అందరి జీవితాల్లో కూడా ఇదే. ఎవరైతే ప్రభా నమ్మి మోసపోయారో, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగల, కోర్టులో న్యాయం జరగల, తండ్రి ఇంటి దగ్గర న్యాయం జరగల, కానీ నీ దగ్గర న్యాయం జరిగింది ప్రభా. తాత్కాలికంగా అన్యాయం అనిపోవచ్చు, కానీ మాకు న్యాయం చేసే దేవుడు ప్రభా. నీ బిడ్డలకు అలాంటి న్యాయం జరిగించండి ప్రభా. నీ బిడ్డలు కోల్పోయిన దానికి రెట్టింపు దయచేయండి. ఎక్కడ నిందపడ్డారో అక్కడే ఘనత దయచేయండి. ఎక్కడ పోగొట్టుకున్నారో, ఎక్కడ సెరసాలంటి శ్రమల్లో ఉన్నారో వాళ్ళని ప్రభా శ్రీలు ఒలికించి సింహాసనం ఎక్కించి నీ బిడ్డల కుటుంబాన్ని దీవించి మేము పొందబడి యేసుక్రీస్తు చిన్నాము తండ్రి. ఆమె ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. ఆమె పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన కొన్ని సమయాల్లో ప్రభువా ఇదేంటి నాయనా, ఎంత అన్యాయమా, నేను నమ్మకంగా జీవిస్తున్నందుకు, నీతిగా న్యాయంగా యథార్థంగా నీవే దేవుడు అని నీ కోసం నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో ఎంత అన్యాయమా ప్రభా. ఇంకా న్యాయం ఎక్కడుంది? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర న్యాయం లేదు, సమాజంలో పెద్దల దగ్గర న్యాయం లేదు. నువ్వు నీతిమంతుడివి, నీతి న్యాయములు నీ సింహాసములని, నీవు న్యాయము గల దేవుడు అని నీకోసమే బ్రతుకుతుంటే నీ దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు ప్రభా అని వాపోతున్న ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా అలా అనిపిస్తుంది కాదు? లోకంలో ఇష్టానుసారంగా జీవించేవారేమో ఎంత హ్యాపీగా ఉన్నారు. అన్యాయంగా, అక్రమంగా, అవినీతిగా, అపవిత్రంగా బ్రతుకుతూ జీవిస్తున్న వాళ్ళేమో వాళ్ళు హ్యాపీగానే బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏ కష్టం లేదు, నష్టం లేదు అన్నట్టుగా వాళ్ళు మేడల మీద మేడలు కట్టుకుంటూ, ధనం మీద ధనం సంపాదించుకుంటూ వాళ్ళు మంచి వైభవాలు అనుభవిస్తున్నారు. నేనైతే నీవే దేవుడు అని, నీవే జీవితం అని నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ, ఇహలోకమాలిని అంటకుండా నేను నా ఉద్యోగం నేను చేసుకుంటూ, నా వ్యాపారం నేను చేసుకుంటూ, నా బిడ్డలు నేను చదివించుకుంటూ, ఇదిగో నా కష్టార్జితం మీద ఆధారపడుతూ బతుకుతున్న నా జీవితమేమో ఈరోజు నా గందరగోళమైన పరిస్థితిగా ఉంది. ఓ రకంగా చూస్తే నా జీవితంలో ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అనిపిస్తూ ఉంది అని ఏడుస్తూ ఉన్న ఓ తల్లి, ఏడుస్తున్న బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అన్యాయం చేయడు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో ఇప్పుడు నీకు అన్యాయము జరిగినట్టుగా అనిపించవచ్చు, అన్యాయం జరిగినట్టుగా అనిపించవచ్చు. ఇప్పుడు నీ కళ్ళ ముందుకు నష్టముగా కనిపించవచ్చు. ఇప్పుడు నీ కళ్ళ ముందు నాకే ఎందుకు ఇలా సంభవించింది అని అనిపించవచ్చు. కానీ అది తాత్కాలికమైనదే. నీకు దేవుడు శాశ్వతమైన న్యాయము, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము ఆయన నీ జీవితంలో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఉన్నాడు. భార్య, భర్త, కుటుంబం ఎంతో నమ్మకంగా వాళ్ళు బ్రతికేవారు. అతను ఆదివారం ఖచ్చితంగా ప్రభు దగ్గరికి తన కుటుంబంతో వెళ్ళేవాడు. అతను అలాగనే వెళ్తున్నప్పుడు అతను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. అయితే తన బాస్కి తనతో ఉన్న వాళ్ళు ఎక్కబడిశారు. మేమందరం ఆదివారం చర్చికి వస్తున్నాం. అతను మందిరానికి ఆదివారం చర్చికి వెళ్తూ మరి
నీ కంపెనీకి రావట్లేదు, మేము కూడా క్రైస్తవులమే, కానీ మేము డ్యూటీలు మానేసి రావట్లేదు కదా, అతను ఎందుకు మరి ఆదివారం రావట్లేదు అని అతను యజమానుతో చెప్పేవారికి ఆ యజమానుడు ఈ భక్తిపడిన వాడు ఆయన దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు ఆదివారం నీ డ్యూటీ ఉన్నప్పుడు ఎందుకు మానేస్తున్నావు అడిగాడు. అయ్యా ఆదివారం నేను సెలవు పెడుతున్నాను, నా డ్యూటీ పడినప్పుడు నేను సెలవు పెడుతున్నాను. నేను నా కుటుంబంతో కలిసి ఆదివారం విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా ఆచరించమని నా ప్రభు చెప్పాడు. ఒక ఆదివారమే కదా మాకు ఉంటుందయ్యా, అందుకే నా భార్యతో పిల్లలతో కలిసి నా దేవుణ్ణి ఆరాధించడానికి నేను మందిరానికి వెళ్ళాలన్నాడు. వచ్చే రేపు నుంచి ఇక నువ్వు ఆదివారం సెలవు పెట్టడానికి వెళ్ళలేదు, నువ్వు ఖచ్చితంగా కంపెనీకి రావాల్సింది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కుదరదయ్యా, నేను ఖచ్చితంగా ఒకవేళ నా డ్యూటీ పడితే నేను మాత్రం సెలవు పెడతాను, నేను నా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలే అన్నాడు. అయితే రేపు నుంచి నువ్వు కంపెనీకి రావాల్సిన అవసరం లేదు అన్నాడు ఆయన. వెంటనే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి సోఫాలో కుప్పకూలిపోయాడు. తన భార్య చూసింది. ఏమైందండి, ఎందుకు బాధపడుతున్నారంటే జరిగింది చెప్పాడు. ఇలాగా కంపెనీకి రావద్దన్నాడు, ఆదివారం ఖచ్చితంగా కంపెనీకి రావాలన్నాడు. అంటే భార్య అంది, మీరెందుకండి బాధపడతారు, మీరేమైనా కంపెనీలో తప్పు చేయలేదు కదా, మీరేమైనా అన్యాయం చేయలేదు కదా. అంటే లేదు, మన దేవుడు కోసమే కదా మనం వెళ్తున్నాం, దేవుడి కోసమే కదా, ఆయన మందిరం కోసం కదా వెళ్తున్నాం, మరి ఎందుకు ఇలా జరిగిందంటే మన దేవుడు తన వెనకలేక ఉద్దేశం ఉందండి, ఏదో ప్రణాళిక ఉంది. మన దేవుడు మనకు అన్యాయం చేయడు. రండి, మనకు మరొక మార్గం చూపిస్తాడు. మరి పిల్లలకు ఫీజు ఎలా కట్టాలి, ఇంటి అద్దె ఎలా కట్టాలి, మన పోషణ ఎలాగంటే మన దేవుడు మనం చూసుకుంటాడండి. మన దేవుడి కోసం కదా బ్రతుకుతున్నాం అని తన భార్య ఎంకరేజ్ చేసిందండి. ఆ విధంగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి కన్నీటితో ప్రార్థన చేశారు. ప్రభా మాకు మరో మార్గం చూపించండి, మాకు మార్గం చూపించండి అని ఆ భార్య భర్తలు ఇద్దరు కన్నీరు కచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు తన భర్త గార్డెన్లోకి వెళ్ళాడు. గార్డెన్లో అంతా కూడా చక్కగా మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ఇక్కడ రొమ్ము మీద, ఇక్కడ గుండెల మీద ఏదో కుట్టినట్టుగా పురుగు ఉంటే ఆ గుండె మీద ఇలా పురుగును చంపడానికి ఇలా కొట్టాడు. కొట్టేవారికి వెంటనే రక్తం వస్తుంది. ఏంటంటే గుండు సూదే. ఆయన ఇక్కడ ఆయన చేసే కంపెనీ అంటే గుండు సూదుల కంపెనీలో పనిచేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక సూదే పెట్టుకుంటారు దేనికి వచ్చినప్పుడు. ఆ సూదే దిగబడిపోయింది గుంట్లో. వెంటనే రక్తం కారిపోతుంది. తన భార్య పరిగెత్తుకుని వచ్చింది. ఏంటండి రక్తం కారుతుందంటే ఆ సూది దిగిపోయింది, నా జేబు పెట్టుకున్న సూది దిగిపోయింది అని భార్య చెప్పినప్పుడు ఆ సూది లాగేశాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక ఆలోచన పుట్టించాడు. ఇదిగో కుమారుడా, ఇంతవరకు ఈ సూదుల వల్ల ఇప్పుడు నీకు ఎంత ప్రమాదం జరిగింది, కానీ ఈ సూది లేకుండానే ఒక మంచి గుచ్చుకోని దాన్ని నువ్వు తయారు చేయొచ్చు కదా అని దేవుడు అతనికి ఒక నమూనా, ఒక జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఒక నమూనా చేశాడు. అది చేసి ఒక యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో దీన్ని ప్రింట్ చేయండి, దీన్ని ప్రింట్ చేయించి కొద్దిగా పెట్టుబడి పెట్టండి, నేను ఈ నమూనాను తీసుకుంది అంటే చాలామంది దగ్గర తిరిగాడు. కానీ ఒక ధనవంతుడు మాత్రం ఆ నమూనా తీసుకుని అతను దాన్ని ప్రింటింగ్ మిషన్ కొని ఆ ప్రింటింగ్ మిషన్కి దాన్ని అప్పగించి తయారు చేస్తే అద్భుతంగా అది సక్సెస్ అయింది. ఆ తర్వాత ఇతనే సొంతంగా ఆ ప్రింటింగ్ మిషన్ పెట్టాడు. ఇతని బహుగా ఆ నమూనాతో దీవించబడ్డాడు. ఈరోజు ప్రపంచం అంతటిని కూడా అతను ఆస్వాదించబడ్డాడు. అదేం తెలుసండి, గుండె సూదుల కంపెనీలో పనిచేసే వ్యక్తి దేవుడి జ్ఞానం ఇచ్చిన తర్వాత సేఫ్టీ పిన్నీస్ని తయారు చేశాడు. తెలుసు కదా, పిన్నీస్ తెలుసు కదండి, అది అది సేఫ్టీగా ఉంటుంది. ఆ నమూనాను తయారు చేయమని దేవుడు ఆలోచించాడు. ఈ రోజున ప్రపంచం అంతటా కూడా పిన్నీస్ లేని కుటుంబం అనేది ఉండదు. సేఫ్టీ పిన్ తయారు చేశాడు. అతని పేరే వాల్టేర్ హంట్. దాని స్తోత్రం. అతని వాల్టేర్ హంట్ ఈరోజు ప్రపంచ దేశాల్లో అతన్ని దీవించబడ్డాడు, తన సంతతిని దీవించబడ్డాడు. వందల వేల లక్షల మంది అతని కంపెనీల్లో ఈ పనిచేసేవారుగా దీవించబడ్డాడు. తీసారండి, అన్యాయం చేసినట్లుగా, అన్యాయమైనట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ
మన దేవుడు మనకు అన్యాయం చేయడండి. ఈరోజు నువ్వు అనుకుంటావు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నావు, కానీ 10 మందికి ఉద్యోగాన్ని ఇచ్చేవాడుగా నేను దీవించిపోతున్నాను. నువ్వు చేస్తున్న వ్యాపారంలో అన్యాయం జరిగింది అనుకుంటున్నావు, కానీ నీ దేవుడు ఆ వ్యాపారంలో నీవే అనేక మందికి ఇచ్చేదానికి దేవుడు నేను దీవిస్తాడు. కాబట్టి ఈరోజు నీ కష్టార్జితంలో నీకు అన్యాయము జరిగింది అనుకుంటున్నావు, కానీ నీకు దేవుడు అన్యాయము జరగనివ్వడు. కొంతకాలము నీవే అన్యాయంగా అనుకుంటావు, కానీ దేవుడు నీకు న్యాయము చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యోసేపు ఉన్నాడు కదండి. ఆ యోసేపు గురించి ఒకసారి మనం చూసినట్లయితే, యోసేపు తను పొత్తిఫోరు అనే ఒక ఇంటి దగ్గర ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ నీతిగా బతుకుతున్నాడు. అలా నీతిగా బతుకుతున్న ఆ యోసేపు దగ్గరికి ఆ యజమానురాలిన భార్య వచ్చి తను బలవంతం చేసింది. 40 రోజుల నుండి నాతో పాపం చేయమని ఆమె యోసేపుని ప్రేరేపించి విసిగిస్తూ ఉంది. ఆ యోసేపు ఏం చేశాడంటే, ఆదికాండం 39వ అధ్యాయం మనం చూస్తాం. యోసేపు అప్పుడు ఏం చేశాడంటే, అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. అప్పుడు పొత్తిఫోరు యజమానుడి భార్య ఏడుస్తూ తన వస్త్రాలు చింపుకొని తన భర్త వచ్చే వరకు చెప్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? పని వాళ్ళందరినీ పిలిచింది. 100 మంది పని వాళ్ళు ఉన్నారు. పిలిచి, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆ హెబ్రీడు ఉన్నాడే, ఆ యోసేపు ఉన్నాడే, అతను నన్ను బలాత్కారం చేయబోయాడు, నన్ను పాడు చేయబోయాడు. నువ్వు తిండి పెట్టిన పాపానికి అతను నన్ను నమ్మద్రోహం చేయబడని తన భార్య తన యజమానుడితో చెప్పింది. అప్పుడు తన యజమానుడు పిలిచి, నువ్వెందుకు చేసావయ్యా అని అడిగినా ఇతనేం సమాధానం చెప్పలేకపోయాడు, మౌనం అయిపోయాడు. తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, యోసేపు అనుకోవచ్చు కదా, నేనంత నీతిగా బతుకుతున్నాను కదా ప్రభా, నేను ఏ పాపం చేయకుండా బతుకుతున్నాను కదా. ఓ పక్క నా తండ్రి దగ్గర నా అన్నలు తీసుకొచ్చి, నా తండ్రికి నిజాలు చెప్తున్నానని తీసుకొచ్చిన అన్నలు నాకు వచ్చిన కళ వచ్చిందని ఆ కలభావంతో నా అన్నలు చెప్తే, నా అన్నలు తీసుకొచ్చి ఇటు గొప్పోడవుతాడంట అని తీసుకెళ్ళి నన్ను గొంట్లో పడేశాడు. ఇక్కడ బానిసరిగా అమ్మితే ఐగుప్తు దేశంలో ఈ యజమాని దగ్గర నేను నమ్మకంగా పనిచేసుకుంటున్నా. ఆయన భార్య నా మీద అన్యాయంగా నింద మోపితే అదే నిజమని నమ్మి నన్ను తీసుకెళ్ళి చెరసాల్లో పడేశాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ భర్త నీ మీద నిందలేస్తున్నాడా? నీ భార్య నీ మీద నిందలేస్తుందా? నీ తోటి ఉద్యోగస్తులు నీ మీద నిందలు వేస్తున్నారా? నిందలు మోపుతున్నారా? నువ్వు నీతిగా బతికితే ఆ నిందలే రేపు దేవుడు 100లుగా మార్చబోతున్నాడు. ధైర్యంగా ఉండు. యోసేపుకి కాలం గడుస్తూ ఉంది. ఆ చెరసాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చెరసాల్లో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో చెప్పమంటారా, ఒకరోజు దేవుడు ఆ రాజ్యం అంతట్లో ఆ రాజుకి కల వచ్చింది. ఆ కలభావాన్ని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. చెప్పమంటారా, ఎవరు చెప్పలేకపోయారు. ఆ రాజ్యంలో ఆ కలభావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపుతో పాటు ఉన్న చెరసాల్లో ఒక మంత్రికి కల వస్తే ఆ కలభావాన్ని యోసేపు చెప్తాడు. అప్పుడు ఆ మంత్రి రాజుగారితో చెప్తాడు, అయ్యా, నీ కలభావాన్ని చెప్పగల ఒకడున్నాడు, అతడి చెరసాల్లో ఉన్నాడు, హెబ్రీయుడు అంటాడు. అప్పుడు ఆ రాజు అతను అర్జెంటుగా పిలిపించండి అంటాడు. దేవునికి స్తోత్రం. అర్జెంటుగా అతన్ని పిలిపించండి అంటాడు. అప్పుడు యోసేపుని చెరసాల నుంచి విడిపిస్తాడు. ఎవరు విడిపిస్తారు చెప్పండి? రాజే చెరసాల్లో నుంచి బయట తీసుకొస్తాడు. అప్పుడు యోసేపుని అడుగుతాడు, ఏమయ్యా
నీకు కలభావం తెలుసంట కదా అంటే యేసేపు ఒక మాట అంటాడు. ఏమంటే తెలుసండి, అయ్యా ఈ ఈ కలభావం నా వల్ల కాదు, ఈ కలభావం నేను చెప్పలేను, కానీ ఈ కలభావం చెప్పడానికి నేను ఎంతటి వాడిని అయితే నా దేవుడైన యెహోవా నీకు ఈ కలభావాన్ని చెప్తాడు అని చెప్తాడు. దేనికి స్తోత్రం. ఇది దేవుడే ఫరోకు కలభావాన్ని చెప్తాడు అని యేసేపు అక్కడ కూడా దేవుని హెచ్చిస్తాడు. అప్పుడు యేసేపు ఆ రాజుగారికి వచ్చిన కలభావాన్ని చెప్తాడు. నేను చెప్పే మాట అంటే అందరూ చాలామందికి తెలుసు, కానీ దేవుడు అతనికి ఎలా హెచ్చించబోతున్నాడో జ్ఞాపకం చేసుకోండి. హెచ్చించి ఒక సమయం వచ్చింది, ఎవరికి జ్ఞానం లేని జ్ఞానాన్ని యేసేపుకి ఇచ్చి ఆ కలభావాన్ని చెప్పినప్పుడు ఆ ఫరో ఒక మాట అంటాడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడిదంతా నీకు తెలియపరచును కనుక నీ వలె జ్ఞానము గల వారెవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండును, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటి పైబడను ఉందరని యేసేపుతో చెప్పి ఫరో చూడుము నా ఇంటి మీద నియమించి ఉన్నానని చెప్పాను. అప్పుడు 42వ చూడండి. మరి ఫరో తన చేతున్న ఉంగరము తీసి యేసేపు చేతి పెట్టి సన్ననార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించును. అప్పుడు వందనము చేయడని అతని ప్రజల ముందర కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసేపుకి అన్యాయం జరిగిందా? యేసేపుకి న్యాయం జరిగిందా? యేసేపు ఆ నింద పడ్డాడు, అయినా ప్రభు కొరకు బ్రతికాడు. ఏంటి ప్రభా, నాకెంత అన్యాయమా అనుకోలేదు. ఒక సమయం వచ్చింది, ఆ నిందే రెట్టింపు ఘనతగా దేవుడు మార్చాడు. యేసేపు తన తండ్రి దగ్గరే ఉంటే గొర్రెలు కాసుకునే కాపరిగా ఉండేవాడు. యేసేపు పొత్తిఫోరా ఇంట్లోని తన భార్య సరసాలు వేగిపోతే యేసేపు బానిసగానే పనిచేసేవాడు. కానీ దైవ సంకల్పం ఏంటి తెలుసా? ఆ సరసాల్లో వెళ్ళటం వల్ల దేవుడు అతని సింహాసనం మీద పంపించి ఈ రోజున ఆ నిందే వందల కొలది మేలుగా మారి ఈరోజు ఒక బానిస పనిచేసేవాడు కాస్త ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా దేవుడు అతను ఏలుబడి చేసి ఐగుప్తు దేశం అంతటి మీద కాదు, ప్రపంచం అంతటి కూడా అతను ఆహార ధాన్యాన్ని అమ్మాడు. రెండవది, తన స్వకీలను తన అన్నలు కూడా వచ్చి యేసేపుకి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఈరోజున యేసేపుని దేవుడు అంతగా ఘనపరిచి ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో మనం చూస్తాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, విజ్ఞానం గల మనసులారా, నీ దేవుడు అన్యాయం చేయుట అసంభవం, నీ దేవుడు దుష్కార్యం చేయుట అసంభవం అని యోబు అంటాడు. నీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు ఆయన. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, తాత్కాలికంగా నాకేంటి ఇలాంటి నిందలు వస్తున్నాయి, నాకేంటి ఇలాంటి స్థితులు వస్తున్నాయి, నాకేంటి ఈరోజు ఇలాంటి అన్యాయమే జరుగుతుంది ఏంటి అనుకోవచ్చు. భక్తిహీనులు ఏమయ్యారు? భక్తిహీనులు నశించిపోయారు, నీతిమంతుడు హెచ్చించబడ్డాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఈరోజున ఎవరైతే నింద మోపిందో, ఏ పొత్తిఫోరు భార్య నింద మోపిందో, పొత్తిఫోరు చెరసాలలో పడేసిందో, ఇప్పుడు వాళ్ళందరూ ఎవరైతే నింద మోపినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారో వారందరూ ఇప్పుడు వంగి నమస్కారం చేసేవాడుగా దేవుడు యేసేపుని హెచ్చించాడు. అది శాశ్వత కాలమైన ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నీ ప్రార్థనలు మర్చిపోడు, నీ నీతిని మర్చిపోడు. నీతి న్యాయములు ఆయన సింహాసనం.
ఆయనకి న్యాయాధిపతి అని పేరు. లోకము నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ, ఈ ఉద్యోగం చేసే చోట నీకు అన్యాయం జరగచ్చేమో కానీ, మనుషులు నీ భార్య నీకు అన్యాయం చేయొచ్చు, భర్త నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ, ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను బంధువులు నిన్ను అన్యాయం చేయొచ్చేమో కానీ, నువ్వు నమ్మిన వారు నీకు అన్యాయం చేయొచ్చేమో కానీ, నమ్మదగిన దేవుడు నువ్వు నమ్ముకున్నావు కదా, నీవే నా దిక్కయ్యా, నీవే నా జీవితం అని నీ కుటుంబం అంతా దేవుని కోసం బతుకుతున్నారు చూసారా, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. దీని స్తోత్రం. ఈరోజు నమ్ము, ఏ విషయంలో కూడా దిగులు పడద్దు, చచ్చిపోదామని అనుకోవద్దు. ఎందుకు నా జీవితం అని నువ్వు వ్యసన పడద్దు, భయపడవద్దు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నేను హెచ్చించే రోజులు రాబోతున్నాయి. న్యాయమైన త్రాసులో దేవుడు నీ నీతిని యథార్థతను తోచబోతున్నాడు. యేసేపుని హెచ్చించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆ దేవుడు న్యాయాధిపతి అనే దేవుడు నీకు న్యాయం చేసి తన కోర్టులో నీకు న్యాయము తీర్చి నిన్ను దేవుడు ఆయన ఉన్నతంగా దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. కాబట్టి యేసేపులాగా ప్రభు కొరకు ప్రార్థన చేయి, యేసేపులాగా నీతిగా బతుకు. యేసేపుకు దేవుడు తోడైనట్లుగా నీకు, నీ కుటుంబానికి దేవుడు తోడైనను గాక. ఆమె మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుడు బిడ్డ ఆయన మా అందరి జీవితాల్లో కూడా ఇదే. ఎవరైతే ప్రభా నమ్మి మోసపోయారో, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగల, కోర్టులో న్యాయం జరగల, తండ్రి ఇంటి దగ్గర న్యాయం జరగల, కానీ నీ దగ్గర న్యాయం జరిగింది ప్రభా. తాత్కాలికంగా అన్యాయం అనిపోవచ్చు, కానీ మాకు న్యాయం చేసే దేవుడు ప్రభా. నీ బిడ్డలకు అలాంటి న్యాయం జరిగించండి ప్రభా. నీ బిడ్డలు కోల్పోయిన దానికి రెట్టింపు దయచేయండి. ఎక్కడ నిందపడ్డారో అక్కడే ఘనత దయచేయండి. ఎక్కడ పోగొట్టుకున్నారో, ఎక్కడ సెరసాలంటే శ్రమల్లో ఉన్నారో వాళ్ళని ప్రభా శ్రీలు ఒలికించి సింహాసనం ఎక్కించి నీ బిడ్డల కుటుంబాన్ని దీవించి మేము పొందబడి యేసుక్రీస్తును చిన్నాము తండ్రి.